శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణుని జీవిత చరిత్ర కనుక మనం తెలుసుకుంటే అనేకమైనటువంటి విశేషాలు మనకి గోచరిస్తాయి. మనిషి అనునిత్యం జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటుంటాడు. వాటిని ఎలా సమర్థంగా ఎదుర్కోవాలి, ధర్మానికి ఎలా కట్టుబడి ఉండాలి, ధర్మం వైపు ఎలా నిలబడాలి, ధర్మానికి హాని జరిగితే ఆ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి అనేటువంటి అనేక విషయాలు కూడా మనకి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వ్యక్తిత్వం కనుక అధ్యయనం చేసినట్లయితే బోధపడుతుంది. ఆ యొక్క బోధలే మన జీవితంలో పరమార్థాన్ని సాధించడానికి ముఖ్య సాధనమవుతుందంటలో సంశయం లేదని ఉద్దేశంతో ఈరోజు కృష్ణుని వ్యక్తిత్వం అనే అంశం మీద మీ ముందుకు మాట్లాడటానికి వచ్చాను. మొదటగా ప్రార్థన. దేహకర్త ప్రశాంతాత్మా విశ్వాత్మా విశ్వతో ముఖః చరాచరాత్మా సూక్ష్మాత్మా మైత్రేయః కరుణాన్వితః. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జీవితమే ఒక మానవ జీవన అనుభవ సారం, మూర్తీభవించినటువంటి ఒక వ్యక్తిత్వ వికాసం శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ రూపం నల్లనిది, మనసు మాత్రం వెన్నపూసలా తెల్లనిది. దేనికి భయపడని వ్యక్తిత్వంతో చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించాడు. నమ్మిన వారికి కొండంత అండగా నిలిచాడు. అసలు కృష్ణుడు అంటేనే అలౌకిక ఆనందానికి ప్రతిరూపం. ఆ కృష్ణ అనే పదం ఉచ్చరిస్తుంటేనే మనలో తెలియనటువంటి ఒక ఆకర్షణ అలా లాగుతూ ఉంటుందన్నమాట. కృష్ణ మమ్మలను ఆకర్షిస్తున్నాడు అని అర్థం. సచ్చిదానంద రూపుడు, సచ్చిదానంద స్వరూపుడు, పాపాల్ని నాశనం చేసేటువంటి కృష్ణతత్వం. కృష్ణుడి పేరు తలుచుకుంటేనే అమరత్వం సిద్ధిస్తుంది, జవసత్వాలు ఉట్టిపడతాయి. కృష్ణనామం కర్ణపేయంగా ఉంటుంది. శ్రీకృష్ణుడు హిందూ మతంలో అర్చింపబడేటువంటి ఒక దేవుడు. సాక్షాత్ విష్ణు భగవానుని యొక్క పదవతారములలో 8వ అవతారము. నందననామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ బహుళ అష్టమి, రోహిణీ నక్షత్రం 4వ పాదాన గురువారం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకీదేవి వసుదేవతల దంపతులకు శ్రీకృష్ణుడు జన్మించాడు. అందరికీ అన్నీ తానే అయ్యి హిందూ పురాణాలలోనూ తాత్విక గ్రంథాలలోనూ జనబాహుళ్యంలో ఉండేటువంటి అనేక గాథలలోనూ సాహిత్యంలోనూ ఆచార సంప్రదాయాలను కృష్ణుని అనేక విధాలుగా భావిస్తూ ఉంటారు, చిత్రీకరిస్తూ ఉంటారు. చిలిపి బాలునిగాను, పశువుల కాపరిగాను, రాధా గోపికా మనోహరునిగాను, రుక్మిణి సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను, గోపికల మనసు దోచుకున్నవాడిగాను, యాదవ రాజుగాను, అర్జునుని రథసారథి అయిన పాండవ పక్షపాతిగాను, భగవద్గీతను ప్రబోధించిన ప్రబోధకునిగాను, తత్వ ఉపదేశాలకు మూలకారకునిగాను, చారిత్రక రాజనీతిజ్ఞగాను, ఇలా పలు రకాలుగా శ్రీకృష్ణుని యొక్క రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరించబడినవి. కానీ ఆ శ్రీకృష్ణుని గురించి ఇంకా ఎన్నో విశేషాలు తెలుసుకోవలసి మిగిలిపోతూనే ఉన్నాయి. అనంతమైనటువంటిది కృష్ణ చరిత్ర. కృష్ణుడు వెన్న ముద్దల దొంగ అంటారు. ఎందుకో తెలుసా? ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్న ముద్దలు దొంగిలిస్తూ వెన్న దొంగగా ముద్ర వేసుకున్నాడు. అలా వెన్న ముద్దల దొంగతనంలో మానవులకు అందని దేవరహస్యం ఉందట. వెన్న జ్ఞానికి సంకేతంగా చెబుతుంటారు మన పెద్దలు. శ్రీకృష్ణుని తత్వం చాలా గొప్పది. బాల్యంలోనే తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేసిన మహనీయుడు. వెన్న ముద్దలు ఎక్కువగా ఇష్టంగా తినేవాడు. వెన్న జ్ఞానానికి సంకేతం. వెన్న నల్లని కుండలలో కదా ఉండేది.
అజ్ఞానికి సంకేతం నల్లని కుండ, వెలుగుకు విజ్ఞానికి చిహ్నం తెల్లని వెన్న. తన భక్తుల మనసులోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనడి వెలుగుని నింపడం కోసమే కన్నయ్య వెన్న తినేవాడు. అంతా కృష్ణమయం. ఎందుకు మహిళలు కృష్ణతత్వం ఎక్కువ ఇష్టపడతారంటే అందులో ప్రతీదీ సున్నితత్వము, ఆరాధనే దాని తత్వం కృష్ణతత్వం. చదివిన వారికి నిజమైన ప్రేమతత్వం తెలుస్తుంది. గోపాలుడు ఎక్కడా మహిళలతో పరుషంగా మాట్లాడినట్లు మనం ఎక్కడ కూడా చూడలేము. రుక్మిణీదేవి యొక్క భక్తి ఆరాధనను కానీ, సత్యభామ యొక్క గడసరి తనాన్ని కానీ, శక్తివంతమైన మహిళగా ఆమె పట్ల కూడా అదే సున్నితత్వం కనబరచడం చూస్తే శ్రీకృష్ణ తత్వం చాలా గొప్పది. అలా ఎన్నో చెప్పుకోవచ్చు. అందుకే మహిళలు ఎప్పుడూ అచంచల ప్రేమతో, అత్యంత సహనంతో జయించే కృష్ణతత్వమును ఇష్టపడతారు. ప్రజల దృష్టిలో ఎంత వీరుడు, ధీరుడు, మహాదేవుడు అయినా కూడా ఏ ప్రత్యేకత లేకుండా ఇంట్లో అత్యంత సాధారణంగా ఉండగలగడం ఆ కృష్ణ పరమాత్మకే చెల్లింది. జీవితం రంగులమయం. నెమలి పింఛంలో మనం చూసినట్లయితే 7 రంగులుంటాయి. ప్రకృతిలో కనిపించే రంగులన్నీ ఈ 7 వర్ణాల సమాహారమే. అంతేకాదు, లోకమంతా విస్తరించి ఉన్న ఆకాశం పగటివేళ నీలవర్ణంతో, రాత్రివేళలో నల్లని వర్ణంతో ప్రకాశిస్తుంది. ఇన్ని రంగుల సమాహారమే ఆకాశం. సూర్యోదయంలో ఒక రంగు, సూర్యాస్తమయ సమయంలో మరొక రంగు కనిపిస్తుంది. ఈ రంగులన్నీ కూడా కాలానికి సంకేతం. కృష్ణపక్షము, శుక్లపక్షం అనే విభాగాలుగా చూసిన కాలమంతా రంగులమయంగా గోచరిస్తూ ఉంటుంది. ఇవన్నీ నెమలి పింఛంలో కనిపిస్తాయి. ఆ కాలానికి ప్రతీకగా శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ధరిస్తాడు. ఇంకా ఎలాంటివాడు? వేణుమాధవుడు. కన్నయ్య వేణువుని విడిచిపెట్టి క్షణం కూడా ఉండేవాడు కాదు. వేణువు మాధవుల అనుబంధం ఎంత గొప్పదంటే చివరకు గోపికలు కూడా వేణువును చూసి అసూయ పొందుతారట. కన్నయ్య తమకన్నా వేణువునే ఎక్కువగా ఆదరిస్తున్నాడని అలిగారట. వాళ్ళందరూ కలిసి వేణువుని అడిగితే ఇలా అందట, నన్ను నేను గోపయ్యకు అర్పించుకున్నాను, నాలో ఏమీ లేదు, అంతా డొల్లా అందట. అది నిజమే కదా. వేణువు అంతా శూన్యమే అంటే పరిపూర్ణతకు చిహ్నంగా చెప్పబడుతుంది. తనకంటూ ఏమీ లేదు. మనసులోని ఏ మాలిన్యము, ఏ భావము, వికారము లేనటువంటిది వేణువు. తన సర్వస్వాన్ని పరమాత్మకు అర్పించుకుంది. నేను, నాది అనే భావం వేణువుకు లేవు. ఏది తనదో అదే పరమాత్మకు ఇచ్చేసింది ఆ వేణువు. ఇప్పుడిక వేణువు మాధవుడు ఇద్దరు వేరు కాదు, వేణుమాధవుడు మాత్రమే. మానవుడు అందుకోవలసినటువంటి మహత్తరమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని వేణువు మనకు అందిస్తుంది. నేను, నాది అనే వాటిని మనిషి ఎప్పుడు కూడా దూరంగా ఉంచాలి. తానుగానే మిగలాలి కానీ తన స్వచ్ఛమైన మనస్సును మాత్రం మాధవుడికి అర్పించాలి. అలాంటి మనసున్న మనుషుణ్ణి పరమాత్మ అక్కున చేర్చుకుంటాడు. ఇక కృష్ణమేఘం గురించి ఏం చెప్పగలం? ఏ చిత్రాన్ని చూసినా, ఏ శిల్పాన్ని పరికించినా కృష్ణుని సమ్మోహన దరహాసమే కదా. ఉట్టి మీద పాల మీగడలు దొంగిలిస్తున్నప్పుడు కానీ, కంస చాణూరాది రాక్షసుల్ని వరుసబెట్టి వధిస్తున్నప్పుడు కానీ,
రణక్షేత్రంలో బీత హరిణంలా వణికిపోతున్న అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నప్పుడు కానీ అసలెప్పుడూ కృష్ణుని మొహం మీద చిరునవ్వు చెదరలేదు. వ్యాస మహర్షి శ్రీభాగవతంలో ఋతువర్ణన చేస్తూ కృష్ణమేఘం అన్నమాట వాడారు. ఆ మేఘం వెంట వచ్చే మెరుపు కృష్ణయ్య చిరునవ్వేనట. మధురాధిపతే అఖిలం మధురం మధురం మధురం. కృష్ణుడు మధురకే కాదు, ప్రేమ మాధుర్యానికి అధిపతి. కర్షయతీతి కృష్ణ అనే వ్యుత్పత్తి ఆధారంగా జనించిన అర్థానికి సార్థకత కలిగించిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ. బ్రహ్మణో వయసాయస్య మిమేష ఉపచార్యతే సచాత్మా పరమం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే. ఎవని కనురెప్పుపాటు కాలం బ్రహ్మ యొక్క ఆయుర్దాయమో అటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి పరబ్రహ్మమే శ్రీకృష్ణుడు అని దాని యొక్క అర్థం. కృష్ణుడు పరమయోగీశ్వరుడు. నిర్వికల్ప సమాధిలో ఉండి కూడా తిరిగి సామాన్య స్థితికి రాగలిగినటువంటి సామర్థ్యం కలిగినవాడు. కర్మలను చేస్తూ కూడా ఆ కర్మ వాసన తనకంటకుండా తామరాకు మీద నీటి బొట్టు లాంటి జీవనం గడిపినటువంటి యోగి. ఇతని యోగీశ్వరానికి భగవద్గీతే చక్కటి ఉదాహరణ. వాస్తవానికి భగవద్గీత మొదటిసారిగా సూర్యునికి ఉపదేశించబడింది అని మనలో ఎంతమందికి తెలుసు? మనందరికీ తెలిసింది అర్జునుడికి ఉపదేశం చేసిందే మాత్రమే కదా. కానీ మొట్టమొదటిసారి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను సూర్య భగవానునికి ఉపదేశించాడు. అయితే ఇక్కడ సూర్య శబ్దం సాంకేతిక పరమైనది. సూర్య శబ్దం జ్ఞానమయం గ్రహిస్తే తొలిసారిగా భగవద్గీత జ్ఞాన మార్గాన ఈ లోకానికి అందజేయబడినది అనుకోవచ్చు. సహజంగా జ్ఞానం అనేది ఒకరి నుండి ఇంకొకరికి అందజేయబడేదే. కావున సూర్యశక్తి ఆధారంగా జ్ఞానం లోకానికి అందజేయబడింది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ గీత అతి ప్రాచీనమైనటువంటిది. అంతే చరిత్రకు అందనటువంటి నాగరికతల కంటే కూడా ప్రాచీనమైనది మనం అనుకోవాలి. సూర్యుని దగ్గర నుండి శాసనకర్త అయిన మను చక్రవర్తి ఈ జ్ఞానాన్ని అందుకున్నాడు. అనేక కారణాంతరాల వలన ఈ జ్ఞానం కొంత మరుగునబడింది. అయినను బ్రహ్మకి యాజ్ఞవల్క్య మహర్షి కూడా ఈ జ్ఞానం అందుబాటులో ఉందని తెలుస్తుంది. కర్మ సిద్ధాంతం భగవద్గీతల్లో వివరంగా చెప్పబడింది. అంతే సమాజంలో ఆనాటికి కర్మల పట్ల విశ్వాసము నమ్మకము ఉందనుకోవాలి. ఈ భావన అప్పటికే బాగా బలపడింది. అంటే ఇదేంతో ప్రాచీనమైన విశ్వాసం అని తేలుతోంది కదా. ఈశావాస్యోపనిషత్తు కర్మ సిద్ధాంత బీజాలను ఈ రకంగా ప్రకటించింది. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే సతం సమాహ ఏవం త్వయి నాన్యతేత్య అస్తి కర్మ లిప్యతే నరే. ఈ మంత్రంలో కర్మయోగానికి సంబంధించిన బీజాలు కనిపిస్తున్నాయి. ఇది సూర్యుడు చెప్పినట్లు తెలుస్తున్నది. తనకు తెలిసిన జ్ఞానాన్ని బహుశా సూక్ష్మంగా చెప్పి ఉండొచ్చు సుమి. నిస్వార్థమైనటువంటి కర్మ ఎన్నటికీ వృధా కాదు. వాసనారహిత జీవనాన్ని, జీవన్మరణ చక్రం నుంచి విముక్తిని, మోక్షాన్ని అందిస్తుంది అని ఈ మంత్రం స్పష్టం చేస్తున్నది. ఈ విషయాన్ని భగవద్గీత పదే పదే నొక్కి వక్కాణించింది కూడా. సర్వకాలాలకు అన్వయింపబడేటువంటి ఈ విషయం అందరికీ శిరోధార్యమేక. యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని రేఖామాత్రంగా అర్జునునికి గుర్తు చేశాడు.
అర్జునునితో పాటు ఆ గీతాబోధకు ఆంజనేయుడు, సంజయుడు ప్రత్యక్ష సాక్షులు. ఇంట మహిమోపేతమైనటువంటి భగవద్గీత చెప్పినటువంటి కృష్ణుని వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైనదో ఒక్కసారి మనం సింహావలోకనం చేసుకోవాలి. భగవద్గీతతో పాటు హరివంశము, విష్ణు పురాణము, మహాభారతం, భాగవతం కూడా పరిశీలించినట్లయితే మనకి కృష్ణుని యొక్క సంపూర్ణ వ్యక్తిత్వం అప్పటికి కానీ అర్థం కాదు. యయాతి కుమారుడైనటువంటి యదు యాదవుల యొక్క మూలపురుషునిగా చెప్పబడుతున్నాడు. కానీ యాదవులలో కాలక్రమేణా ఎన్నో శాఖలు ఏర్పడ్డాయి. వృష్ణి, భోజ, శూర, అంధక, యాదవ వీరందరూ ఎంతో శౌర్య పరాక్రములు గలవారైనప్పటికీ స్వేచ్ఛాప్రియులు. సామాజికంగా, రాజకీయంగా వీరందరినీ ఏకం చేయాలని సంకల్పించాడు శ్రీకృష్ణ పరమాత్మ. చెడును ఎదుర్కోవడానికి తగినటువంటి సామర్థ్యాన్ని ఎప్పుడూ సంఘటితమైనటువంటి మంచితనం కలిగి ఉంటుంది. విడివిడిగా చెడును ఎదుర్కోవటం అంత సాధ్యం కాదు. ఇది వాస్తవం. సంఘంలో ప్రబలిపోయినటువంటి చెడును సమర్థవంతంగా ఎదిరించాలంటే ఈ మంచితనం అనేటువంటి సమీకరణ చాలా చాలా అవసరం. అందుకే తనకు తానుగా నాయకత్వం వహించి యాదవులందరినీ ఏకంగా చేయగలిగాడు ఉండేటట్లు. ఈ నాయకత్వ లక్షణాలు అతనికి పసితనంలోనే ఉన్నాయండి. లోకరక్షణ కొరకు, ధర్మం కోసం శ్రీకృష్ణుడు పడిన తాపత్రయం మనకి ఆయన యొక్క బాల్యం నుండే కనిపిస్తుంది. అన్నిటా తానే ఉంటూ కూడా తామరాకు మీద నీటి బొట్టు లాంటి సాధు జీవనం గడిపాడు. తనకొక కీర్తి రావాలని కానీ, ధనం సంపాదించాలని కానీ ఏనాడూ ప్రయత్నించలేదు. ఆదర్శవంతమైనటువంటి సంఘాన్ని నిర్మించాలని, అందులోని ప్రజలందరూ ఏ కలతలు లేకుండా సుఖమయమైనటువంటి జీవనం గడపాలని మనస్ఫూర్తిగా నమ్మినవాడు. దానికై ప్రయత్నించి సఫలీకృతుడైనాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని యొక్క ఏ చర్య అయినా గమనించండి, దాని వెనకాల గల ధర్మ సంరక్షణ మనకు అతని వ్యక్తిత్వాన్ని ఎత్తి చూపుతుంది. ఈ ధర్మ సంరక్షణలో శ్రీకృష్ణుడు ఎంతోమంది అసురులను సంహరించాడు. కంసుడు, సాళ్వుడు, శృగాలవాడు, దేవుడు, పౌండ్రక వాసుదేవుడు, శిశుపాల దంతవక్త్రులు, కాలయవనుడు, జరాసంధుడు, నరకుడు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎందరో ఎందరో. జరాసంధుడు, నరకుడు బంధించిన రాజన్యులకు, రామకుమార్తెలకు అందరికీ విముక్తిని ప్రసాదించాడు కృష్ణుడు. వారందరికీ తానే నీడగా నిలిచాడు. ఇదొక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. ఇంత ధైర్యం, విచక్షణ, సానుభూతులు ఇంకొక వ్యక్తిలో మనకు కనిపించవు. స్వజనాన్ని చంపుకోవడంలో వెనుకంజ వేసిన అర్జునునికి కర్మ సిద్ధాంతాన్ని వినిపించి జాగరూకుడిగా చేశాడు. ఇది కేవలం అర్జునుడు తనకు బంధువన్న ప్రీతితో కాదండి. పాండవులు ధర్మరక్షకులు కాబట్టి అన్ని వేళలా వారికి అండగా నిలిచాడు. కృష్ణుడు నిర్యాణం చెందే సమయానికి చాలా వృద్ధుడు. బోయవాని చిరునవ్వుతో క్షమించాడు. మృత్యును నిర్వికారంగా ఆహ్వానించడం కృష్ణునికే సాటి. అందుకే కృష్ణుడు యోగీశ్వరుడే కాదు, యోగీశ్వరత్వానికి సరైన నిర్వచనం కూడా. ఇంతటి ఆధ్యాత్మికత గల ఇంకొక వ్యక్తి నభూతో న భవిష్యతి. యోగీశ్వరులను చాలామందిని మనం చూస్తూనే ఉన్నాం, కానీ యోగీశ్వరేశ్వరుడు కృష్ణుడు ఒక్కడే. అతని కంటే ముందు కాలంలో కానీ, అతని తరువాత కాలంలో కానీ ఇటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తి లేడు, ఉండడు. యోగీశ్వరేశ్వరుడు అంటే యోగులకు మంత్రదీక్ష ఇవ్వడమో, యోగులకు యోగ రహస్యాలు ఉపదేశించడమే కాదు, వీటన్నిటికీ అతీతమైనది ఆ స్థానం. కృష్ణుడు అత్యంత సులభంగా నిర్వికల్ప సమాధిలోకి ప్రవేశించగలుగుతాడు.
తిరిగి అంత త్వరగా రాగలుగుతారు కూడా. నిర్వికల్ప సమాధి స్థాయి కూడా దాటి సచ్చిదానందాన్ని అనుభవించగలుగుతాడు. అందుకే కృష్ణుడే సచ్చిదానంద స్వరూపుడయ్యాడు. అందుకే యోగీశ్వరేశ్వరుడనే పదానికి అర్హత పొందాడు. సోహం, తత్వమసి, పరబ్రహ్మం అన్న పదాలకు ఆధారభూతమై నిలిచాడు. అన్ని వర్గాల వారిని సంతృప్తిపరిచాడు. అంటే కొడుకుగా, స్నేహితునిగా, భర్తగా, తండ్రిగా, సంరక్షకునిగా, శిష్యునిగా ఏ పాత్రైనా గమనించండి, తన వలన ఆయా వ్యక్తులు సంపూర్ణంగా సంతృప్తి చెందినట్లే మనకు కనిపిస్తుంది. ఇవన్నీ ఆ కృష్ణుని వ్యక్తిత్వంలో లీనమై అతనిని ఒక గీతాచార్యునిగా, జగద్గురువుగా నిలబెట్టాయి. అందుకే గీతలోని ప్రతి అక్షరము ఎంతో విలువైనది, అమూల్యమైనది, విశ్వజనీనమైనది, మానవాళిని ఉద్ధరించడానికి హేతుభూతమైనటువంటిది. కర్మయోగ, సాంఖ్యయోగ, భక్తి యోగ, హఠయోగాలను మోక్షానికి మార్గాలుగా చెప్పారు మన ప్రాచీనులు. కృష్ణుడైతే మొదటి 3 కర్మ, సాంఖ్య, భక్తి మార్గాలను ఎంతో హేతుబద్ధంగా, విజ్ఞానయుతంగా వివరించాడు. ఆ కృష్ణుడు చూపినటువంటి మార్గం ఎంతో సులభమైనది కదా. సాధారణంగా మోక్ష సాధకులకు ఎన్నోసార్లు మార్గం దుర్గమంగా కనిపిస్తుంది. కానీ కృష్ణుడు ఉపదేశించిన తీరు అత్యంత రమ్యమైనది. బాధ్యతల నుండి తప్పించుకొని పారిపోయే వారిని కూడా నిలబెట్టి వారికి గమ్యాన్ని చూపిస్తుంది. సాధకులకు సరైన మార్గం వైపు నడిచేటట్టు చేస్తుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తి అష్టమి తిథి నాడే ఎందుకు జన్మించినట్లనే సందేహం రాకబోదు సుమి. నిజానికి అష్టమి తిథి ఎన్నో కష్టాలను కలిగిస్తుందని సామాన్య జనుల యొక్క నమ్మకం. కానీ కృష్ణుని జీవితం గనక మనం నిశితంగా పరిశీలించినట్లయితే అష్టమి తిథి కార్యసాధకులకు, శత్రుంజయులకు అనుకూలమైనదని అర్థమవుతుంది. జ్యోతిష శాస్త్రం కూడా మూఢనమ్మకాలతో మనని మోసపోర్చుకుంటున్నామేమో. సాధారణంగా గోవును మనం ధర్మానికి ప్రతీకగా భావిస్తాం. కృష్ణుడు వృషభ రాశిలో జన్మించడం అతని ధర్మ సంరక్షణను మనకు సూచిస్తుంది. అదేవిధంగా రోహిణీ నక్షత్రం అత్యంత ఆకర్షణీయమైనటువంటి నక్షత్రం. ఆకర్షణీయమైన శక్తి కూడా కలిగినటువంటిది. కృష్ణుని రూపు దానికి తార్కాణం. కృష్ణ శబ్ద వ్యుత్పత్తి కూడా ఇదే నిర్ధారిస్తుంది. ఆ స్వామిది అనితర సాధ్యమైనటువంటి వ్యక్తిత్వం మనకు ఆదర్శప్రాయం. కృష్ణతత్వం అంటే చిరునవ్వే స్ఫురణకు వస్తుంది. మిన్ను విరిగి మీద పడ్డా కూడా శ్రీకృష్ణుడు ఎన్నటికీ చలించడు. ఆయన గురించి ఎంత చెప్పినా సరే కొత్తగా చెప్పాలి అనిపించే పాత్ర ఆ గోపికాలోనిది. ప్రస్తుత కలియుగంలో ఆయనలా శతసహస్ర అవధానం చేసేవారు ఉండవచ్చు, కానీ శతముఖాల మనసు దోచేవారు లేరు. అందరికీ అందరూ నచ్చరు, కొందరికి కొందరే నచ్చుతారు. కానీ కృష్ణుణ్ణి దూషించే వారికి కూడా కృష్ణతత్వం నచ్చుతుంది. ఆయన అల్లరి భరించలేని యశోద కూడా ఆయన ప్రేమ కోసం అందరితో తిట్లు తిన్నది కూడా. ఆమె మాతృత్వం తత్వం మనకు తెలిపింది ఆయనే. కృష్ణుడి వల్లే కదా యశోదమ్మకు అంత పేరు వచ్చి యశోద కృష్ణగా ఖ్యాతి పొందింది. ఇక ఎక్కడో అడవిలో పెరిగే వెదురు చెట్లలో మురళిని తెచ్చి దానికి రంధ్రాలు చేసి అద్భుతమైనటువంటి మురళీగానాన్ని వినిపిస్తే తన్మయత్వం పొందని వారంటూ ఎవరైనా ఉంటారా? వెదురుతో తట్టలు బుట్టలే కాదు, అద్భుతమైనటువంటి వేణుగానాన్ని వినిపిస్తే నెమళ్ళు వాటంతట అవే నాట్యమాడుతాయి. విషనాగులు కూడా పడగెత్తి తన్మయత్వం చెందుతాయి. అన్నింటికన్నా కృష్ణుని ఆరాధకురాలైనటువంటి రాధమ్మ
వేణుగానంతో మైమరచిపోయి ఆడేటువంటి నాట్యం. ఆహా! ఆమె చుట్టూ తిరుగుతూ కృష్ణయ్య చేసేటువంటి మురళీనాదంతో మైమరచిపోయే ప్రేమికులు ద్వాపరయుగంలో ఉన్నారు, కలియుగంలోనూ ఉన్నారు. అటువంటి మురళిలో కూడా కృష్ణతత్వం మనకి తెలుస్తుంది. ఒక్క రాధే కాదు, ఆమె చుట్టూ వేలాది మంది గోపికలు ఆడేటువంటి నాట్య రవళిలో కృష్ణుడు మైమరిచిపోయి కేవలం రాధ యొక్క భంగిమలకే. ఆయన రాధ అడుగులో అడుగు వేస్తూనే శృతి తప్పకుండా అత్యంత మనోహరంగా వాయించే ఆ మురళిలో కృష్ణతత్వం ఎంతగా దాక్కుందో ఒక్క సంగీత ప్రియులకే తెలుస్తుంది. శిశుపాలుణ్ణి 100 తప్పుల వరకు క్షమించే తత్వం సహనానికి పరాకాష్ట. శిశుపాలుడు కృష్ణుని యొక్క మేనత్త కొడుకు, వరుసకు బావమరిది. ఆయన పుట్టుక వికృత రూపంగా గార్ధవ స్వరంతో ఉంటుంది. అయితే ఎవరు ఎత్తుకుంటే శిశుపాలునికి మంచి రూపం వస్తుందో అతని చేతిలోనే చావు తథ్యమని అశరీరవాణి చెబుతుంది. కృష్ణుడు ఎత్తుకోవడం వలన శిశుపాలునిలోని వికృతి రూపం పోయి సౌందర్యమైనటువంటి రూపం వస్తుంది. ఆ అందంతో రుక్మిణిని శిశుపాలుడు మోహిస్తాడు. అయితే తనకు ఇష్టమైనటువంటి రుక్మిణిని ఎత్తుకెళ్ళి కృష్ణుడు వెళుతాడు, పెళ్ళాడుతాడు. అప్పటి నుండి శిశుపాలుడు కోపంగా ద్వారకను తగలబెడతాడు. నోటికొచ్చినట్లు కృష్ణుని తులనాడుతాడు, తిడతాడు. ఇక 100 తప్పు తరువాత స్వామి ఆగలేదు. తన సుదర్శన చక్రంతో శిశుపాలుని తలను వేరు చేశాడు. ఇందులో తత్వం ఏమిటంటే, రుక్మిణి ప్రేమ కొరకు ఎంతటి యుద్ధాన్నైనా చేసి కోరిన చిన్నదాన్ని చేపట్టి ఇష్టం లేని వాణ్ణి వద్దనడానికి వనితకు గల మనస్సాక్షిని సహేతుకంగా వివరిస్తాడు గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. శిశుపాల వధలో ధైర్యంతో పాటు నీతి ఉంటుంది. శత్రువును 100 తప్పుల వరకు క్షమించే గుణం మానవజాతికి బోధించే ఈ తత్వాన్ని నేటి తత్వవేత్తలు గ్రంథాలు రాసి తత్వబోధ చేస్తారు. కృష్ణతత్వంలో వైవిధ్యం ఉంటుంది, ఉల్లాసము ఉంటుంది, జీవన విధానము ఉంటుంది. మానవ మానసిక స్థితికి కృష్ణతత్వం అనేది ఒక పాఠం. అలాంటి కృష్ణలీలలు అనేకమున్నాయి. కృష్ణలీలలు ఎన్నో ఉన్నాయి. ఎంతసేపు పాండవ పక్షపాతిగా కృష్ణుడు ఉంటాడని కొందరి ఉవాచ. కానీ రాధకు ఇచ్చే ప్రాముఖ్యత వేరు, కుచేలుడికి ఇచ్చిన ఆదరణ కూడా వేరు. సమాజ రక్షణకు అంకితమైనటువంటి పరిపూర్ణ రాజనీతిజ్ఞుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం శ్రీకృష్ణ పరమాత్మే. నవ్వుతూనే శ్రీకృష్ణుడు హితబోధ చేయగలడు, నవ్వుతూనే హతమార్చగలడు. భోజన ప్రియుడు, ప్రేమ పిపాసి, ఆడగలడు, పాడగలడు. మోసగాళ్లకు మోసగాడు, మంచివాళ్లకు మంచివాడు. పడుచు పిల్లలతో కబుర్లు చెబుతాడు, ముసలమ్మలతో ముచ్చట్లు చెబుతాడు. ఇవన్నీ కాక సత్యభామ లాంటి ఆ భామ యొక్క అలక కూడా తీరుస్తాడు. పట్టపురాణి రుక్మిణిని అక్కున చేర్చుకుంటాడు. అష్టభార్యలు ఉన్న ఏ ఒక్కరికి అసంతృప్తి కలిగించని ఆయన పాత్రలో ఎన్నెన్నో తత్వాలు ఇమిడి ఉన్నాయి. అయితే రాధాతత్వం చాలా గమ్మత్తుగా ఉంటుంది. రాధాకృష్ణగా పేరులో ఇమిడిపోయింది. అష్టభార్యల కన్నా విశిష్ట స్థానం ఆ రాధమ్మది. కృష్ణతత్వంలో మనస్తత్వ శాస్త్రం, రాజకీయ శాస్త్రం, సామాజిక శాస్త్రం, సానుకూల మనస్తత్వ శాస్త్రం, ప్రేమ శాస్త్రం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని అధ్యయనాలు చేస్తున్నా సరికొత్త తత్వం దొరుకుతూనే ఉంటుంది. నెమలి పింఛంలో 7 రంగుల్లో కృష్ణుడు వర్ణన ఆనంద రూపంతో మోహన రూపంగా మారుతుంది. అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటే
కృష్ణావతారం దాల్చి 5000 సంవత్సరాలు దాటిన ఈనాటికి జగద్గురువు అంటే ఆ కృష్ణ పరమాత్మే. వినుతికెక్కి ప్రపంచాన్ని శాసిస్తున్న ఆయన తత్వం అందరికీ ఆదర్శప్రాయమే. మానవత్వంలో దైవత్వాన్ని చూపించింది మనకి కృష్ణావతారం ఒక్కటే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు. తాను ఏది ఆచరిస్తే అదే ధర్మం అంటూ జగద్గురువుగా నిలిచాడు శ్రీకృష్ణుడు. కన్నయ్య రూపం నల్లనిదైన ఆయన మనసు వెన్నపూసంత తెల్లనిది. దేనికి భయపడని వ్యక్తిత్వం, నమ్మిన వారికి కొండంత అండనిచ్చేటువంటి మనస్తత్వం. హిందూ పురాణాలు, తాత్విక గ్రంథాలు, జనబాహుళ్యంలో ఉండేటువంటి అనేక సాహిత్యాల్లో కూడా, పూజా సంప్రదాయాల్లో కానీ శ్రీకృష్ణుని గురించి ఎన్నో విధాలుగా స్తుతిస్తూ ఉంటారు, వర్ణిస్తూ ఉంటారు, చెప్పుకుంటూ ఉంటారు, గాథలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. జ్ఞానానికి సంకేతం వెన్న. శ్రీకృష్ణ తత్వం చాలా గొప్పది. అటువంటి జ్ఞానాన్ని నింపడం కోసమే కన్నయ్య వెన్న తిన్నాడనే విషయాన్ని మనం గ్రహించి, మనం కూడా ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకొని కృష్ణ పరమాత్మ ఇచ్చిన జ్ఞానంతో మంచి చేయాలని తలచుకుంటూ, శ్రేయకాంతాయ కళ్యాణనిదే నిదే ధ్యాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరహర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.